కొరకు నువ్వు ఉపవాస దినములను ప్రతిష్ఠించుకోవాలి. ఏం చేయాలి? ఉపవాస దినాలని ప్రతిష్ఠించుకోవాలి. నీకంటూ ఒక ప్రత్యేక ఉపవాస దినాలు ఉండాలి. అది 40 రోజుల, 21 రోజుల, 7 రోజుల, 3 రోజుల అని పక్కన పెడితే ప్రభు సన్నిధిలో నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఉపవాస దినాల ప్రతిష్టత కలిగి జీవించాలి. ఒక వ్రతం దేవుని సన్నిధిలో మనం చేయాలి. మన హైందవ సహోదరులు కొన్ని వ్రతాలు చేస్తారు కదా. వ్రతాలు చేసినప్పుడు వాళ్ళు ఎంత నిష్ఠగా ఉంటారంటే నీసులో ఎంత నిష్ఠగా ఉంటారంటే కొంతమంది మౌనవ్రతం చేస్తారు. మౌనవ్రతం చేసినప్పుడు మాట బయటికి రానిరు. చాలా చాలా వ్రతాలు చేస్తారు. లెక్కలేని వ్రతాలు మన హైందవ ధర్మంలో మనం చూస్తూ ఉన్నాం. హైందవ ధర్మంలో చేసే వ్రతాలు కాదు అని నేను చెప్పేది, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వ్రత దినాన్ని